అల్లుడా బ్యాగ్ తీసుకురా. ఈరోజు ఒక దుర్దినం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక దుర్దినం. అకారణంగా అన్యాయంగా చిత్ర పరిశ్రమ కార్మికులు తీసుకొచ్చి వీధి రౌడీలాగా గుండాలాగా మమ్మల్ని పోలీసులు దోచేస్తా ఉన్నారు. ఇది ఎంత అన్యాయమో, ఎంత దౌర్జన్యమో మీరు అర్థం చేసుకుని ప్రజలారా. అవమానీయ పరిస్థితి. మంత్రి తలసాని శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలి, కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. మమ్మల్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు, వెంటనే మమ్మల్ని విడుదల చేయాలి. మమ్మల్ని విడుదల చేయకపోతే ఇక్కడ పెట్రోల్ వస్తువులు చాలా పెట్టుకున్నా కూడా దీన్ని ప్రభుత్వం బాధ్యవహించాలి. ఇది కార్మికుల ఐక్యత. అక్రమ అరెస్టుల్ని, అక్రమ అరెస్టుల్ని, అక్రమ అరెస్టుల్ని, అక్రమ అరెస్టుల్ని, అక్రమ అరెస్టుల్ని, అక్రమ అరెస్టుల్ని. We want justice. 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 మన రోడ్డు మీద కూర్చున్నాం. అనుకుంటున్నారా? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా? మంచితనంగా మాట్లాడుతుంటే మళ్ళీ ఇంతే చేస్తున్నారు. మమ్మల్ని మరి ఎట్లా దోస్తానండి? ఆ పరిశ్రమకి అందరికీ 3,000 కోట్లు దొంగన కొడుతాడు వాడు 3 సార్లు చెప్పండి. కరోనా పేషెంట్ మా పరిస్థితి ఏంటి? అరే మన సోదరుడు కింద పడిపోయాడండి, ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అర్జెంట్ తీసుకోపోతున్నారు. చూడండి పోలీసు వాళ్ళు మరింత దారుణంగా ఉన్నారో అర్థం కావట్లేదు. మొత్తం కేసీఆర్ వీళ్ళని కూడా మోసం చేసింది. వీక్లీ హాలిడే ఇస్తాండి, ఇచ్చింది వీళ్ళకి. వీళ్ళని కూడా మోసం చేసింది పోలీసు. ఇప్పుడు మనం పోయి ధర్నా చేద్దాం లోపల రండి అందరం.